హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఉన్న వంకాయ చెట్టుకి ఎన్ని వంకాయలు కాసాయో చూసేద్దామా. వంకాయలు కోసుకుంటూ ఈ వంకాయ చెట్టుతో మాకున్నటువంటి ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు దయచేసి స్కిప్ చేయకుండా చూసేయండి. రెగ్యులర్గా నేను చెట్లకి కిచెన్ వేస్టేజ్ వేస్తూ ఉంటాను కదా, అలా వేసినప్పుడు పడినటువంటి వంకాయల సీడ్స్ నుంచి ఒక బుజ్జి వంకాయ చెట్టు, ఇంకో బుజ్జి వంకాయ కనబడిందనమాట. అప్పటి వరకు కూడా నేను అస్సలు గమనించలేదు, ఎందుకంటే మన ఇంట్లో కలుపు మొక్కలు చాలా ఎక్కువ ఉండేటివి. ఆ చెట్ల మధ్యలో కలిసిపోయి ఉండడంతో నేను గమనించలేదు. ఫస్ట్ టైం అలా చూసేటప్పటికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఏమైందో తెలీదు, వితిన్ 10 days కల్లా కూడా బాగా ఆ చెట్టు ఎండిపోయి ఒక సన్నటి కర్ర పుల్లలాగా, ఈవెన్ ఒక్క ఆకు కూడా లేదండి, ఆ కర్ర పుల్ల, ఈవెన్ ఆ స్టెమ్ ఏదైతే ఉందో ఆ స్టెమ్ కూడా పూర్తిగా ఎండిపోయి ఒక కర్ర పుల్లలాగా నిల్చుందనమాట. మామూలుగా కిచెన్ వేస్టేజ్ వేసేటప్పుడు పెరుగు, ఇంగువ, పసుపు ఇవన్నీ కూడా కలిపి వేస్తుంటాను. బట్ ఎక్కడ జరిగిందో, ఏం మ్యాజిక్ జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఈ వంకాయ చెట్టుకి విల్ పవర్ చాలా చాలా ఎక్కువ అండి. అలాంటి స్టేజ్ నుంచి అసలు మాకు వారానికి 2-3 కేజీల వంకాయలు ఇచ్చే స్టేజ్కి వచ్చింది. మాకే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కూడా మేము చాలా సార్లు ఇచ్చాం. ఆ స్టేజ్లోకి ఈ వంకాయ చెట్టు వచ్చింది. అయినప్పటికీ కూడా గార్డెన్ వర్క్స్ చేయించేటప్పుడు ఈ చెట్టు కొంచెం పెద్దగా ఉంది కదా, డ్యామేజ్ అవుతుందేమో అనే ఇంటెన్షన్ తోటి తాళ్ళతో కట్టేసాము. అలా తాడు వేసి కట్టేయడం వల్ల ఈ చెట్టు బాగా స్ట్రెస్కి లోనైనట్టుంది. బాగా మళ్ళీ లోపలంతా కూడా ఎండిపోయిందండి. ఎండిపోయి ఇక నాకు కొంచెం భయం వేసింది, మళ్ళీ ఈ చెట్టు ఎండిపోతుందేమో అని. బట్ ఆకులన్నిటిని కూడా మళ్ళీ చిగురు పెట్టుకుంటూ ఇన్ని వంకాయలు ఈరోజు మాకు అందించింది. మా బుచ్చి కరివేపాకు చెట్టుకి కరివేపాకు వస్తున్నాను. ఈ వంకాయ చెట్టు నుంచి నేను నేర్చుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఒక చిన్న ఛాన్స్ ఉంటే చాలు సక్సెస్ అవ్వడానికి. ఆ సక్సెస్ మనమే కాదు, మన చుట్టూ ఉన్న అందరితో తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, సక్సెస్లో నిలబడినంత మాత్రాన మనం సక్సెస్ అయిపోయినట్టు కాదు. అప్ అండ్ డౌన్స్ కూడా కామన్, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటేనే జీవితం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.